హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. పిల్లలైతే ఇప్పుడే స్కూల్ నుండి వచ్చారు. మమ్మీ వాతావరణం చల్లచల్లగా ఉంది, ఏవైనా స్నాక్స్ చేయమని అన్నారు. అప్పటికప్పుడు పకోడీ చేసిద్దామని ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, వాము అన్నీ రెడీ చేసి పెట్టానండి. కొంచెం లైట్గా కార్న్ఫ్లోర్, కొంచెం శనగపిండి, బియ్యపిండి వేసి కలిపేసి పకోడీ అయితే చేసిస్తున్నానండి. ఇంకా వేడిగా చల్లగా ఉంది కదా వాతావరణము. ఇంకా పిల్లలైతే ఇప్పుడే స్కూల్ నుండి వచ్చేసారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. కొంచెం కార్న్ఫ్లోర్ అండి, కొంచెం శనగపిండి వేసిన, కొంచెం బియ్యపిండి అండి, కొంచెం లైట్గా కారం అండి, కొంచెం సాల్ట్ వేస్తా, కొంచెం సాల్ట్ అండి కలిపేస్తాను. కొద్దిగానే ధనియాలండి, టేస్ట్ బాగుంటాయి పకోడీలో. కొంచెం పసుపు, కొంచెం సోడా వేసిన అండి. ఇంకా పిండి అయితే కలిపేసిన అండి. కాయలు కూడా పెట్టేసిన. కాయలు వేడినాక పకోడీ అయితే వేస్తా. కొంచెం వేడైన ఆయిల్ అయితే నేను ఇందులో పోస్తాను. పిండిలో వేడి ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే వేడైందండి. ఇంకా పకోడీ అయితే వేస్తున్నాను. ఫస్ట్ కొంచెం అగ్గిదేవునికి వేసి పక్క పెట్టేస్తాండి. ఫస్ట్ అయితే అగ్గిదేవునికి అయితే పెట్టేస్తాను నేను. ఇప్పుడైతే పకోడీ అయితే వేసేస్తున్నా. ఇంకా వాతావరణం చల్లగా ఉంది కదండి, ఎవరికైనా వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. ఇంకా మా పిల్లలైతే మమ్మీ ఏదైనా ఒక స్నాక్స్ తొందరగా ఏ స్నాక్స్ వేయమని చెప్పారు. తొందరగా అంటే పకోడీ అయిపోతుంది ఈజీగాని. పకోడీ వేద్దామని పకోడీ అయితే చేసేస్తున్నాండి. ఇంకా వాళ్ళు వేడిగా పకోడీ తినేసి హోంవర్క్ అయితే చేసుకుంటారండి. వర్షం అయితే మళ్ళీ పడుతూనే ఉందండి. పొద్దున కొంచెం తగ్గింది అనుకున్నా, మళ్ళీ స్టార్ట్ అయింది. అందరికి జలుబులు, సర్దులు, దగ్గులు, జ్వరాలు ఎక్కువ వచ్చేస్తున్నాయి. పకోడీ అయితే గోలిందండి. చాలా రకాలు చేయొచ్చు, ఈజీగా సింపుల్గా వేసేస్తున్నాను నేనైతే. టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా వేస్తే. చూడండి, పకోడీ అయితే చక్కగా గోలింది. పకోడీ అయితే మంచిగా అయిందండి, కానీ క్రిస్పీగా మంచిగా అయిపోయినాయి. పకోడీ చేయడం అయితే అయిపోయిందండి. పిల్లలకైతే పెట్టేశానండి. ఇంకా నేను కూడా పెట్టేసుకున్నాను అండి. వేడిగా తింటేనే బాగుంటాయి పకోడీలు. సంధ్యా దీపారాధన కూడా చేశానండి. అందరు నమస్కారం తీసుకోండి ఫ్రెండ్స్. భగవంతా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. తులసమ్మ దగ్గర కూడా సంధ్య దీపారాధన చేశానండి. మా పిల్లలు అయితే హోంవర్క్ చేసుకుంటున్నారు. అమ్మాయి అయితే అయిపోయిందండి, అబ్బాయి కూడా చేస్తున్నాడు.